నమస్తే. ఈ టుడేస్ టాపిక్ ఈరోజు మనము బ్లడ్ ప్రెషర్, తెలుగులో రక్తపోటు అంటారు. మామూలుగా బ్లడ్ ప్రెషర్ అంటే మనందరం ఏమనుకుంటాము, హై బ్లడ్ ప్రెషర్ అనుకుంటాం. అది మిస్నోమర్ అన్నమాట. ఒక సగటు మనిషి సగటు జీవి, ఇఫ్ దే వాంట్ టు లివ్, దే నీడ్ టు లివ్, సర్టన్ అమౌంట్ ఆఫ్ ప్రెషర్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ ద బ్లడ్. దాన్నే బ్లడ్ ప్రెషర్ అంటారు. ఒకవేళ ఆ బ్లడ్ ప్రెషర్ కానీ ఎక్కువైతే హైపర్ టెన్షన్ అంటారు, తక్కువైతే హైపోటెన్షన్ అంటారు. సొసైటీలో హై బ్లడ్ ప్రెషర్ అనకుండా బీపీ ఉంది అంటారు. అందరికీ బీపీ ఉంటుంది. ఎవరికైతే బీపీ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ట్రీట్మెంట్ అవసరం, ఎవరికైతే బీపీ తక్కువ ఉంటుందో వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ అవసరం. ఈరోజు మనము బ్లడ్ ప్రెషర్ అనేది ఎందుకు ఉంటుంది, అది ఎందుకు పెరుగుతుంది, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మనం తెలుసుకుంటాం. బ్లడ్ ప్రెషర్ అనగానే అందరూ చెప్పేస్తారు, మాకు 160 ఉంది, 170 ఉంది అంటారు. కానీ బ్లడ్ ప్రెషర్లో 2 కాంపోనెంట్స్ కనిపిస్తాయి సాధారణంగా. 3వ కాంపోనెంట్ ఏదో మనం ఈరోజు ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. బ్లడ్ ప్రెషర్లో 2 కాంపోనెంట్స్, పైదేమో సిస్టోలీ అంటారు, కిందదేమో డయాస్టోలీ అంటారు. ఈ సిస్టోలీ బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువ ఉన్నా, డయాస్టోలీ ఎక్కువ ఉన్నా కూడా హైపర్ టెన్షన్ అని అనాలి. సో ఎప్పుడైనా ఈసారి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు రికార్డింగ్స్ 2 అడగండి. సార్ పైదంతా కిందదంతా అని అడగండి. ఒకటి ఎక్కువ ఉండి రెండోది నార్మల్ ఉన్నా కూడా దట్ మే నాట్ బి ప్రెషర్, హైపర్ టెన్షన్ కాకపోవచ్చు. సిస్టోలీ పెరిగినా డయాస్టోలీ పెరిగినా కూడా మనం వెంటనే ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. ఈ ట్రీట్మెంట్ అనేది మొదట్లో డైట్ మోడిఫికేషన్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ తోటి కంట్రోల్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. యోగాలో కొన్ని ఆసనాలు ఉన్నాయి, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కూడా ఉన్నాయి. నాకు తెలిసిన కొంతమంది వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ డిటెక్ట్ చేసినాక వాళ్ళ లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకొని ఆ బీపీని మందులు వాడకుండా కంట్రోల్లో ఉంచుకున్నారు. కొంతమంది మందులకే వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అనేది కంటిన్యూస్గా చేయటం అనేది ఎవరి వల్ల కాదు. నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే, ఒక్కసారి బీపీ మాత్రలు కానీ మొదలు పెడితే మధ్యలో ఆపేయడం అనేది ఉండదు. ఎలాగైతే మనం పుట్టినప్పుడు గాలి తీసుకోవడం వదలటం మొదలుపెట్టాము, జీవితాంతం అలా గాలి తీసుకుని వదులుతూ ఉన్నామో, ఈ బీపీ మాత్రలు కూడా అంతే. మనం వాడాలి, తప్పు లేదు. ఎందుకు అంటే హైపర్ టెన్షన్ కానీ కంట్రోల్ చేసుకోకపోతే దాని ఎఫెక్ట్స్ హార్ట్, కిడ్నీస్, బ్రెయిన్, రక్తనాళాలు వీటన్నిటి మీద ఎఫెక్ట్ అవుతుంది. హార్ట్ అటాక్ రావచ్చు, బ్రెయిన్ అటాక్ రావచ్చు, కిడ్నీస్ ఫెయిల్ అవ్వచ్చు, సివియర్ హెడేక్ రావచ్చు, రకరకాలుగా వస్తుంది. ఒక చిన్న ట్యాబ్లెట్ తోటి, సింపుల్ ట్యాబ్లెట్ తోటి ట్రీట్మెంట్ కంట్రోల్ చేసుకోవడం మంచిది అన్నమాట. Continuation of this topic today, for especially the doctors who are practicing, there is a third component called mean arterial blood pressure. ఈ మానిటర్లో చూడండి మీరు ఇప్పుడు ఒకసారి, అందులో సిస్టోలీ, డయాస్టోలీ కాకుండా మీన్ ఆర్టరియల్ బ్లడ్ ప్రెషర్ ఒకటి ఉంది. వాట్ ఈస్ దిస్ మీన్ ఆర్టరియల్ బ్లడ్ ప్రెషర్? దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ సిస్టోలీ అండ్ డయాస్టోలీ whenever you are monitoring the patient, especially in the ICU setup, because the mean arterial blood pressure అనేది, this is the pressure at which the blood is being perfused to the tissues at the tissue level. That should be minimum 60 millimeters mercury, which is normal, so that all the organs will be getting perfused. Your idea of managing a patient, especially in ICU, depends upon the mean arterial blood pressure of the patient, which is being directed by so many various factors. At least you residents or students and consultants, you please get used to this component called mean arterial blood pressure, which will help a lot in the care of the patient. I always respect and give kudos to those clinicians who already are practicing the mean arterial blood pressure idea. సో నేను ఇప్పుడు చెప్పదలుచుకుంది ఏంటంటే, అందరికీ
బ్లడ్ ప్రెషర్ అనేది మనము ఎక్కువ ఉన్నప్పుడు నెగ్లెక్ట్ చేయడం మంచిది కాదు. వెంటనే డాక్టర్ని కలవండి. ఏ డాక్టర్ని కలుస్తాం? ఎంబీబీఎస్ డాక్టర్ కెన్ ట్రీట్ బ్లడ్ ప్రెషర్, ఎండి డాక్టర్ కెన్ ట్రీట్ బ్లడ్ ప్రెషర్, ఏ కార్డియాక్ స్పెషలిస్ట్ కెన్ ట్రీట్ బ్లడ్ ప్రెషర్. The best specialist who can treat the blood pressure is the nephrologist. You can meet any of these persons and get your blood pressures to the normal levels. Avoid salt, avoid stress, take regular medicines and be safe. Have a nice day and night. Thank you.